ఓకే సార్. కరెక్ట్ కదా. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈరోజు ఎంతో శుభదినం. పవిత్ర గోదావరి నదీ తీరాన వేమగిరిలో వెలిసిన సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క శ్రీ సాయి సత్సంగ ఉత్సవాన్ని ఘనంగా ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఏర్పాటు చేసిన వాతావరణంలో ఈ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సాయి బంధువులకు అవకాశం కల్పించేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు, మందిర నిర్వాహకులకు నా వందనాలు. ఇక ఈ వేదికను అలంకరించినటువంటి సాయి ఉపాసకులు, సాయి తత్వ ప్రచారకులకు నా ప్రణామాలు. ఈ వేదిక ముందు ఉన్నటువంటి సాయి ఉపాసకులు, సాయి బంధువులకు నా నమస్కారాలు. ఇకపోతే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, నాకు ఈ యొక్క పాల్గొనేదానికి సదవకాశాన్ని కల్పించిన మందిర నిర్వాహకులు శ్రీ వీరభద్రరావు గారికి, మిగతా కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు, వందనాలు. ఇకపోతే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు అయినటువంటి సచ్చిదానంద సద్గురు అయిన షిరిడి సాయిబాబా వారి పట్ల నాలో భక్తిని అంకురింపజేసిన వారు సాయి తత్వవేత్త పూజ్యశ్రీ బివి నరసింహస్వామి వారు. వారు రచించిన భక్తుల అనుభవములు, వారి సద్గురు అన్వేషణ గురించి 1970లో వచ్చినటువంటి ఆంధ్రప్రభలో వచ్చిన శీర్షిక నేను చదవడం, అప్పటి నుంచి బాబా పట్ల భక్తి ప్రపత్తులు నాలో అంకురించాయి. అప్పటి నుంచి బాబా వారిని చిత్రపటాన్ని పెట్టి నేను పూజిస్తూ ఉన్నాను. బాబా వారు నాకు నా యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో నాకు మార్గదర్శకత్వం ఇస్తూ నన్ను ఒక ఎంఏ వరకు కూడా చదివేదానికి ఆస్కారం కల్పించారు. నేను 1974-76లో ఎంఏ చదివేటప్పుడు 75వ సంవత్సరంలో పూజ్యులు ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారిని యూనివర్సిటీ హాస్టల్లో కలిసి దర్శించి ఆశీర్వాదం తీసుకున్నాను. వారి సూచన మేరకు నేను కడపలో అవధూత స్వామి వారిని దర్శించి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా అక్కడ తర్వాత ఎస్ఐ పరీక్ష కర్నూలులో రాయడము, దక్షిణ షిరిడీగా పేరుగాంచినటువంటి కర్నూలు షిరిడీ సాయిబాబా మందిరంలో దర్శించడము, ఇది నా యొక్క జీవితంలో బాబా పట్ల నేను ఆకర్షితుని చేసినటువంటి పనులు. తదుపరి ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత
ఇది 1978లో నేను తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఇక్కడ బాధ్యతలు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను షిరిడీ దర్శించాలా, బాబాను దర్శించుకోవాలనే ప్రగాఢమైన వాంఛ నాలో కలిగింది. అప్పుడు అనుకోకుండా ఒక కేసు విషయంలో బాంబే వెళ్ళడం, బాంబే నుంచి షిరిడీకి వెళ్ళడం, షిరిడీలో బాబా వారి దర్శించుకోవడము, తనివి తీరా దర్శించుకొని అక్కడే శివనేశన్ బాబా గారిని కూడా నేను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో ఎస్ఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు నాకు బాబా చేదోడు వాదోడుగా మార్గదర్శకం ఇస్తూ నా వ్యక్తిగత జీవితం కానీ ఉద్యోగ జీవితంలో కానీ ఎన్ని ఆటంకాలు ఎన్ని విషయాలు వచ్చినా కూడా వాటిని పరిష్కరిస్తూ నన్ను ఒక స్థాయికి తెచ్చినటువంటి మహనీయుడు బాబావారు. నేను పదవీ విరమణ చేసేదానికి 1 సంవత్సరం ముందు బాబావారు నన్ను నిమిత్త మాత్రునిగా చేసుకుని ఈ యొక్క సాయిబాబా మందిరాన్ని తిరుపతి సమీపంలో శ్రీనివాసపురంలో నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ నన్ను సాయి సేవకునిగా నియమించడం జరిగింది. ఇకపోతే బాబావారి గురించి చెప్పాలంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, పూర్ణ పరబ్రహ్మ అయినటువంటి షిరిడి సాయినాథుడు దీనులను, హీనులను, పాపులను, పతితులను ఉద్ధరించే నిమిత్తం ఆ పరమేశ్వరుడే సాయీశ్వరుడుగా షిరిడీలో ఉద్భవించారనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల బాలునిగా షిరిడీకి ఒక వేప చెట్టు క్రింద ప్రత్యక్షం కావడం, అక్కడ సుమారు 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ధ్యానంలో ఉండడము, మళ్ళీ షిరిడీ వదలడము, మొట్టమొదటిసారిగా చాంద్ పాటిల్ గారికి ఒక అడవి ప్రాంతంలో ఔరంగాబాద్కి వెళ్ళే ఒక అడవి ప్రాంతంలో కనిపించడం, వారికి వారి యొక్క గుర్రము తప్పిపోయిన గుర్రాన్ని గురించి చెప్పడం, ఆ గుర్రము దొరికిన తర్వాత ఆయన చిలుము పీల్చేటప్పుడు నీరు నిప్పు లేకపోతే ఆయన యొక్క సట్కాతో భూమిపైన కొట్టి నీరు నిప్పును సృష్టించి ఈ చిలుమును ఇద్దరు పీల్చడం జరిగింది. అప్పుడు చాంద్ పాటిల్ ఈయన సామాన్య మానవుడు కాదు, ఈయన గొప్ప ఔలియా అనే ఒక భావనకు వచ్చి తన ఊరికి ఆహ్వానించడం, అక్కడ నుంచి వారి మేనల్లుని యొక్క పెళ్లి బృందంతో పాటు షిరిడీకి రావడం జరిగింది. ఆయన ఖండోబా ఆలయము దగ్గర దిగినప్పుడు భక్త మహల్ సాపతి ఆవో సాయి అని ఆయనను ఆహ్వానించడం, అప్పటి నుంచి సాయిబాబా నామము సార్థకం స్థిరీకరణ కావడం జరిగింది. అయితే షిరిడీ సాయిబాబా వారు అప్పటి నుంచి 60 సంవత్సరాలు ఒక పాడుబడిన మసీదులో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయన ఒక భిక్షగాన్ని చక్రవర్తిని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న బాబావారు 5 ఇళ్లలో భిక్ష ఎత్తుకొని వచ్చి ఆ భిక్షకుతిలో వచ్చినటువంటి ఆహారాన్ని ప్రథమంగా మూగజీవులైన పశుపక్షాదులకు, అనాథలైన వృద్ధులకు పెట్టి తాను ఒక 2 రొట్టె ముక్కలను తిని తన యొక్క జిహ్వ చాపల్యాన్ని జయించిన మహాపురుషుడు. అటువంటి ఆయన గురించి చెప్పాలంటే
1910 వరకు ఇది చెప్దామా, లేదంటే ఈ మతాలకు కులాలకు అతీతంగా అది చెప్పండి సార్. మతాలకు కులాలకు అతిథులుగా ఉన్నాడు, ఎందుకు సరిపోతుందో అంతే. కావున ఎందుకు సాయి తత్వము 1910వ సంవత్సరం వరకు నానాసాహెబ్ చాందోర్కర్ గారు ఈ యొక్క దాస్గన్ మహారాజు గారి యొక్క కృషి వలన సాయితత్వం బొంబాయి, ఔరంగాబాదు, నైజాం ప్రాంతాల్లో ప్రాకి భక్తులు, ముఖ్యమైనటువంటి భక్తులు రావడం, దర్శించుకోవడం జరిగింది. 1936వ సంవత్సరం తర్వాత ఈయన ప్రచారం చేశాడు నరసింహస్వామి వారు. ఇకపోతే బాబా తత్వము ఇంత శరవేగంగా వ్యాప్తి చెందేదానికి కారణం ఏమంటే, బాబా వారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు భేదము లేకుండా వారు అతీతులుగా తన యొక్క సాయి తత్వమైనటువంటి సత్యము, ధర్మము, శ్రద్ధ, సబూరి అనే సూత్రాలను వారు అందరికీ ప్రబోధించడం, వారు ఎన్నో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వలన సాయి తత్వాన్ని మేధావులు, శాస్త్రజ్ఞులు, విద్యాధికులు, పండితులు, పామరులు ఆబాలగోపాలం సాయితత్వాన్ని ఆకర్షించడం, సాయితత్వాన్ని అలవర్చుకున్నారు. అందువలననే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో సాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా సాయి మందిరాలు వెలిశాయి. కోట్లాది మంది బాబాను ఆరాధిస్తున్నారు. అందుకోసమే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల పుణ్యక్షేత్రం తర్వాత 2వ స్థానంలో షిరిడి ఉన్నది. కోట్లాది మంది భక్తులు షిరిడిని దర్శించి, బాబాను దర్శించి తరిస్తున్నారు. కావున ఈ యొక్క సాయితత్వం అనేది ఈ యొక్క ప్రపంచమంతా కూడా 1918 అక్టోబర్ 15వ తేదీన బాబావారు తన పార్థివ దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఈ విశ్వమంతా అణువణువున బాబావారి తత్వము, బాబావారి సాయి శక్తి వ్యాపించింది. ఆయన్ను పూర్తిగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భక్తి ప్రభక్తులతో ప్రార్థించిన వారికి కొంగు బంగారమై ఆయన సహాయం చేస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎంతైంది చూడు, ఏం వాడు పెట్టలేదు.